2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. ఒపోనొపో టెక్నిక్ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. బట్ స్టిల్ చాలా మంది కూడా ఒపోనొపో టెక్నిక్ నేను ఫాలో అయ్యాను, నాకు అయినా రిజల్ట్ రాలేదు అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి? ఒపోనొపో టెక్నిక్ యూజ్ చేసి కూడా ఇంకా అందులో ఏమన్నా అడిషన్గా మనం ఫాలో అయితే రిజల్ట్స్ అనేవి తొందరగా వచ్చే అవకాశం ఉందంటారా ఏమన్నా? మనం ఇప్పటివరకు ఏంటంటే హొపోనొపోనో కేవలం మనీ గురించి వాడాం కదా. మనీకి సారీ చెప్తే మనీ పట్ల మనకున్నటువంటి నెగిటివ్ యాటిట్యూడ్ రిమూవ్ చేసుకోవడానికి, మనీని మనం అట్రాక్ట్ చేయడానికి హొపోనొపోనోని యూజ్ చేసాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని కదా. మరి ఈ హొపోనొపోనోని మన ప్రాబ్లమ్స్ నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి, అంటే మన ప్రాబ్లమ్స్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి, అలాగే అసలు ఈ ప్రాబ్లమ్ని ఎందుకు క్రియేట్ చేసుకున్నాము, ఆ క్రియేట్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి కూడా మనం ఉపయోగించవచ్చు అనమాట. కొంతమంది కొన్ని సమస్యలు ఎలా ఉంటారంటే ఎమోషనల్గా చాలా పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకు వెళ్తున్నారో తెలీదు, దేని ద్వారా వెళ్తున్నారో తెలీదు, ఏం జరుగుతుందో కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ స్ట్రెస్ని మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి? హొపోనొపోనోని యూస్ చేసి కూడా మనం ఈ స్ట్రెస్ లెవెల్స్ని తక్కువ చేసుకోవచ్చు. అంటే మనం చేసినటువంటి ఒక పొరపాటు, అది నిజంగా పొరపాటేనా, ఒకరి మీద ఒక కోపం వచ్చింది, అది నిజంగా మనం కోపగించుకోవాల్సినటువంటి విషయమేనా, అది ఎంతవరకు కరెక్ట్ అని తెలియకుండానే మనం ఏదేదో మాట్లాడుతూ ఉంటాము. అది కొంతకాలం వరకు, కొంత టైం వరకు కూడా అలాగా పెంచుకుంటూ పోతుంటాము. సో ఈ టెక్నిక్ వాడితే, అంటే ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ వాడినట్లయితే ఖచ్చితంగా మీరు ఆ స్ట్రెస్ లెవెల్స్ని తక్కువ చేసుకోవచ్చు. బిసైడ్స్ దట్ హొపోనొపోనోని యూస్ చేయడం వల్ల మన లోపల, అంటే ఆ సిచ్యువేషన్కి క్రియేట్ చేసుకున్నటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సైకాలజీలో ఒక థియరీ ఉంది, ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఫ్రమ్ బ్యాక్ టు 1 కౌంట్ చేసినప్పుడు స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ మనం పెంచుకుంటూ పోతుంటే పెరుగుతాయి, కానీ తక్కువ చేసుకుంటూ, అంటే రెడ్యూస్ చేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే, మనం ఇప్పుడు 50 నుంచి 1 వరకు నెంబర్స్ లెక్క పెట్టాం, యూ ఫీల్ వెరీ రిలాక్స్. మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, ఎమోషనల్గా మనం బాగా ఇదైనప్పుడు కానీ 50 నుంచి 1 వరకు నెంబర్స్ కౌంట్ చేస్తే మనం చాలా స్ట్రెస్ లెవెల్స్ని తక్కువ చేసుకుంటాం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే హొపోనొపోనో, మీరు ఒక స్టేజ్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 feet హైట్లో ఉన్నారండి, 30 feet హైట్లో ఉన్నారు, అంత ఎమోషనల్ అయిపోయారు అనమాట, అంత బాగా దాని గురించి ఆలోచించేసి బాగా ఉన్నప్పుడు జస్ట్ ఇమాజిన్ దట్ అక్కడి నుంచి మీరు బ్యాక్కి రావాలి. ఎలా రావాలి, ఏ విధంగా రావాలి? యూజ్ దిస్ హొపోనొపోనో టెక్నిక్. ఎలా యూజ్ చేస్తారంటే 30 feet హైట్లో ఉన్నారు, ఒక్కొక్క ఫీట్ దిగుతూ రండి, ప్రతి ఫీట్ దగ్గర హొపోనొపోనో చెప్పండి. 30th feetతో స్టార్ట్ చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దేనికి సారీ చెప్తున్నారు? మీరు ఏ సిచ్యువేషన్ కోసం అయితే అక్కడి వరకు వెళ్ళారో ఆ సిచ్యువేషన్కి మీరు సారీ చెప్పండి. ఓకే, నెక్స్ట్ 30 అయిపోయింది, 29కి రండి, మళ్ళీ చెప్పండి. అలా 27 వరకు కూడా సేమ్, ఏ సిచ్యువేషన్ గురించి అయితే మీరు ఆ స్టేజ్కి వెళ్ళారో ఆ సిచ్యువేషన్కి మీరు సారీ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నౌ 27, అంటే 26th నుంచి స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఎవరి వల్ల మీరు ఫీల్ అయ్యారు, ఎవరి వల్ల ఎమోషన్ ఫీల్ అయ్యారు, వాళ్ళకి సారీ చెప్పండి. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలా ఎంతవరకు? 20 వచ్చే వరకు. మళ్ళీ 20 నుంచి స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, వాతావరణం ఏంటి, ఏ వాతావరణానికి మీరు ఎమోషన్ అయ్యారు? ఉట్టిగా ఒకరి మీద అయితే కోపం తెచ్చుకోం కదా, మనల్ని ఎవరో ఒకరు బూస్టప్ చేయాలి, లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, వాతావరణం ఏదైనా సరే, జస్ట్ ఇమాజిన్ దట్ ఆ వాతావరణానికి మీరు కూల్ డౌన్ చేయండి. 5 steps వరకు కూడా సేమ్ థింగ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అలాగే తర్వాత మీకు మీరు సారీ చెప్పండి, మీ ఎమోషన్స్కి సారీ చెప్పండి. అవి ఎక్స్పెక్ట్, నాకు కావాల్సినటువంటివా, నీడ్ అయినవా, అన్నీడెడ్ ఎమోషన్స్ అవన్నీని జస్ట్ ఎవరో ఏదో చెప్తే దాని గురించి పట్టుకొని మీరు మాట్లాడుతున్నారా? ఆ ఎమోషన్స్కి సారీ చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎవరికి మీలో ఉన్న ఎమోషన్స్కి, నాలో ఉన్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సారీ చెప్పండి. అలా నెమ్మదిగా ప్రతి స్టెప్ని కౌంట్ చేసుకుంటూ, ఆ ప్రతి స్టెప్ దగ్గర, అంటే 30 హొపోనొపోనోస్ చెప్తున్నారు మీరు. సో ఈ 30 హొపోనొపోనోస్ చెప్పినప్పుడు ఏమవుతుందంటే యూ ఫీల్ వెరీ రిలాక్స్, కార్టిసోల్ అనేది తగ్గిపోతుంది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అసలు మనం ఆ సిచ్యువేషన్ నుంచి అసలు బయటకు వచ్చేస్తాం టోటల్గా. ఎప్పుడైతే మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేసామో, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ నుంచి మనం
ఆటోమేటిక్గా బయటకు రావడం అనేది జరుగుతుంది. సో బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్స్ మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే, సో మనం ఎమోషన్ అయ్యామని అంటే దానికి ఆ కారణాలకు కూడా మీరు సారీ చెప్పండి. అలా చెప్పుకుంటూ వస్తే ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మనకి తెలియకుండానే ప్రాబ్లం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఆ సిచ్యువేషన్ నుంచి మనం కంప్లీట్గా బయటకు వచ్చేస్తాం. సో బయటకు వచ్చాక ఏం జరుగుతుంది అసలు? యూ విల్ హ్యావ్ ఎ క్లారిటీ వెదర్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ ఆర్ నాట్. అది అవసరమైనటువంటి గొడవనా కాదా, అవసరమైనటువంటి బాధనా కాదా? కొంతమంది తెలియకుండానే ఆ బాధ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అలా బాధపడుతుంది ఏమో తెలియదు, ఇవాళ ఎందుకో చాలా బాధగా ఉంది నాకు, ఎందుకుంది తెలియదు. ఎవరు ఏమన్నా, ఎవరు ఏ సిచ్యువేషన్ చూసినా, ఎవరితో మాట్లాడినా మీకు బాధ కలుగుతుంది. ఆ తెలియనటువంటి ఎమోషన్, ఆ ఎమోషన్స్ని కూడా మీరు సారీ అంటే హోపోనోపోనో ద్వారా కంప్లీట్గా రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. హోపోనోపోనో నాట్ ఓన్లీ టు గెట్ ద మనీ, మనకున్నటువంటి నెగిటివ్ ఎమోషన్ ఏదైతే దాని చుట్టూ మనం బిల్డ్ చేసుకుంటున్నామో, ఒక విషయం చుట్టూ బిల్డ్ చేసుకుంటున్నామో దానిని రిలాక్స్ చేయడం కోసం మనకు ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి హోపోనోపోనోని మనం ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. రిలేషన్స్ దగ్గర యూస్ చేసుకోవచ్చు. రిలేషన్స్లో కూడా కొన్ని రిలేషన్స్ మనమే బ్రేకప్ చేసుకుంటూ ఉంటాం. మన కోపాల వల్ల, మన నెగిటివ్ థింకింగ్ వల్ల రిలేషన్స్ బ్రేక్ చేసుకుంటాం. ఆ నెగిటివ్ థింకింగ్స్ కానీ, ఆ కోపాలకు కానీ, దేనికైనా సరే మీరు ఐఎమ్ సారీ అని చెప్పేశారనుకోండి, ఆటోమేటిక్గా రిలేషన్స్ మళ్ళీ బిల్డ్ చేసేటటువంటి అవకాశం మనకి దక్కుతుందనమాట. సో హోపోనోపోనో ఈజ్ నాట్ ఏ స్మాల్ థింగ్. అన్నిటికన్నా కూడా పవర్ఫుల్ టెక్నిక్ ఏంటండి అంటే హోపోనోపోనో. హోపోనోపోనో చెప్పడం ద్వారా మనం నాట్ ఓన్లీ మనీని అట్రాక్ట్ చేయడం మాత్రమే కాదు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. సో రోజు కూడా 4 వాటికి మనం హోపోనోపోనో చెప్పాల్సిందే. మన పేరెంట్స్కి చెప్పాలి, మనకి చెప్పాలి, మనల్ని ఎవరు బాధపెడుతున్నారో వాళ్ళకి చెప్పాలి, మనకు తెలియకుండా మన వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి చెప్పాలి. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన బాడీలో క్రియేట్ అవుతున్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. పాజిటివిటీ అనేది పెరుగుతుందన్నమాట. హోపోనోపోనో వల్ల పాజిటివిటీ బాగా పెరుగుతుంది. అంటే మనం చాలామంది ఏం చేస్తారంటే తప్పుగా భావించడం, హోపోనోపోనోని తప్పుగా యూజ్ చేయడం ఏంటంటే మనకు అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని యూజ్ చేస్తారు. మనకు అవసరం లేనప్పుడు మన పని ఏదో ఒకటి మనం చేసేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము, తప్పు కానీ రైట్ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాము. మనకి ఎప్పుడైతే అది ఇబ్బంది పడుతుందో అప్పుడు మాత్రమే హోపోనోపోనో చెప్పడం మొదలుపెడతాం. అలా కాదు, రోజు డైలీ రొటీన్లో కొద్దిసేపు అట్లీస్ట్ ఒక 108 టైమ్స్ హోపోనోపోనో చెప్పండి. యూనివర్స్గా చెప్తారో, మనీగా చెప్తారో, మీ రిలేషన్గా చెప్తారో, మీకు మీరే చెప్పుకుంటారు. ఫస్ట్ మీకు మీరుగా చెప్పండి. దీనివల్ల సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్ పోయి మీరు పాజిటివ్గా తయారైనప్పుడు మీకు అన్నీ కనిపించే పాజిటివ్గానే కనబడతాయి. మీరు పాజిటివ్గా బాగా బిల్ట్ అయిపోయినప్పుడు మీకు అన్నీ కూడా పాజిటివ్గానే కనబడటం మొదలవుతాయి. అలా కాకుండా మీలోనే నెగిటివ్స్ ఉంటే మీకు అన్ని నెగిటివ్సే కనబడతాయి. సో ఫస్ట్ హోపోనోపోనో టు యువర్ సెల్ఫ్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. నెక్స్ట్ హోపోనోపోనో టు అవర్ పేరెంట్స్ టు మేక్ ఎ గుడ్ రిలేషన్స్, టు మేక్ ఎ బాండ్ విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. హోపోనోపోనో టు మనీ, హోపోనోపోనో టు యూనివర్స్. ప్రతి ఒక్క దాంట్లోని కూడా ఈ హోపోనోపోనో అనే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ 30 స్టెప్స్, యూ కెన్ టేక్ 20 స్టెప్స్ తీసుకోండి, 50 స్టెప్స్ తీసుకోండి. మీ యొక్క ఎమోషన్ బట్టి, నాకు చాలా కోపం ఉందండి ఇవాళ, ఓకే 50 స్టెప్స్ తీసుకోండి, ఎక్కువ స్టెప్స్ తీసుకోండి. కొద్దిసేపు మిమ్మల్ని మీరు రిలాక్సేషన్ చేసుకోవడానికి ఎవరో వచ్చి మనల్ని కూల్ డౌన్ చేయరు, వాళ్ళు చేసింది తాత్కాలికం. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మనం ఎమోషన్ మనకు బయటకు వస్తుంది. అలా కాదు, మనల్ని మనం కూల్ డౌన్ చేసుకోవాలి అని అంటే యూ కెన్ యూస్ హోపోనోపోనో ఫర్ ఎవ్రీ స్టెప్. ప్రతి దాంట్లోనూ కూడా నువ్వు ఏం చేసావు అక్కడ, ఆ తర్వాత సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఫస్ట్ సారీ చెప్పేసి బయటకు వచ్చేసేయండి. ప్రతి దాంట్లోనూ కూడా ఒక్కసారి దానికి ఫర్గివ్ చేసేసి మనం బయటకు రావడం వల్ల మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ మనం కావాలని డెవలప్ చేసుకోము, మన వరకు కూడా రాదనమాట. సో హోపోనోపోనో అనేది మంచి టెక్నిక్, బాగా ఉపయోగపడుతుందండి. అండ్ ఇంకా ఎవరైనా కూడా ఈ క్లాసెస్కి సంబంధించి కావచ్చు, మెడిటేషన్కి సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది మేడం? అంటే మనకి యాక్చువల్గా మండలం క్లాస్ స్టార్ట్ అవుతుందండి. ఈ మండలం క్లాస్లో ఏంటంటే వీఆర్ యూజింగ్ ద హోపోనోపోనో టెక్నిక్, కంప్లీట్ హోపోనోపోనో టెక్నిక్ని యూజ్ చేస్తాము. కంప్లీట్ ఫర్ బాడీ, ఫర్ ఎమోషన్స్, ఫర్ ఫియర్స్, ఎవ్రీథింగ్, అండ్ ఫర్ ఎవ్రీ చక్ర. సో అంటే ఈ క్లాస్లో ఏంటంటే ఎస్పెషల్లీ మన ఫింగర్స్ని యూజ్ చేసి మన చక్రాస్ని కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే మూలాధారానికి ఈ ఫింగర్, స్వాధిష్టానానికి ఈ ఫింగర్, ఓకే, అలాగే అనాహతానికి ఈ ఫింగర్, మణిపూరికానికి ఈ ఫింగర్. ఈ ఫింగర్స్ని టచ్ చేస్తూ కూడా కొన్ని ముద్రాస్ ద్వారా కూడా మనం చక్రాస్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇది 42 days అండి.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద స్కోర్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.